ఎలా ఉన్నారు? ఎక్కడ పోయిస్తున్నారు? అయిపోయిందా భోజనం? కదా మీరు పశువులు గడుగుతారు అవన్నీ చేసి ఇది ఆదోళ్ళు తాగే నీళ్లు కదా ఇవి. అట్లా చెప్తాను. వాడు ఏం చేస్తున్నాడు చెప్పాయన? అది చూడరా ఏం చేస్తాడు కదా. ఆవులు గడుగుతా ఉన్నాడు. మీరు ఇంకోటి అడిగినారనుకో ఇక్కడ కదా. ఇవన్నీ ఆదోళనలో ఏం చేస్తారు? ఈ నీళ్ళని తాగే నీళ్ళు ఇవి కదా. నీళ్లు తెచ్చుకొని ఆ పక్క ఊరి మీద పట్టు పిండేది సాకులు పిండేది అవన్నీ మనం తాగేది. అన్ని పనులు చేయొద్దండి. ఆదోని జనాలు తాగే నీళ్ళు ఇవన్నీ కూడా కదా. సరే మెట్లు కట్టిస్తాను సరేనా? మళ్ళీ వస్తాను నేను సరేనా? నమస్కారం. తుంగభద్ర దిగువ కాలకు సంబంధించినటువంటి పనులు జరుగుతా ఉన్నాయి. మీరు చూస్తా ఉన్నారు అక్కడ. తుంగభద్ర డ్యాము లోంచి ఎగువ కాలువ అనంతపూర్ జిల్లాకి వెళ్తుంది, దిగువ కాలువ మన కర్నూలు జిల్లాకు వస్తుంది. సో మన నియోజకవర్గం కూడా సుమారుగా 23 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది తుంగభద్ర దిగువ కాలువ. ఇది 1955వ సంవత్సరం అప్పట్లో ఈ కాలువ తెవ్వారు. అప్పటి నుంచి నీళ్లు వస్తా ఉన్నాయి. ఈ నీళ్లు పోతూ పోతూ మనకు సాగునీళ్లు, తాగునీళ్లు రెండు కూడా ఆదోని మండలానికి, ఆదోని నియోజకవర్గానికి ఇస్తుంది. అలాగే ఆలూరు నియోజకవర్గానికి, తర్వాత కోడుమూరు నియోజకవర్గానికి కూడా ఇలాగే వెళ్తుంది. దీని కింద ఆయకట్టు కూడా ఉంది. దీని కింద వ్యవసాయం చేస్తారు రైతులందరూ కూడా. ఎంత వ్యవసాయం చేస్తారంటే సుమారుగా ఈ దిగువ కాలువ కింద 15 లక్షల ఎకరాలు వ్యవసాయం చేస్తారు. దాంట్లో ఒక్క ఆదోని మండలంలోనే లేదా ఆదోని నియోజకవర్గంలో 3,50,000 ఎకరాలు ఆయకట్టు దీని కింద ఉంటది. ఇక్కడ సమస్య కూడా వచ్చింది. 1955లో మనం ఈ కాలువ తవ్వాం కదా, దీంట్లోంచి అప్పుడు తవ్వేశారంతే, మట్టి పడిపోతా ఉంది, కింద భూమిలోకి నీళ్లు ఇంకిపోతా ఉన్నాయి. మనకు రావాల్సినంత నీళ్లు డ్యామ్ లో నుంచి వదులుతున్నప్పటికీ కూడా చివరికి దాన్ని సగానికి కంటే ఎక్కువగా వాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఎందుకట్లా వాడుకోలేమంటే ఈ పక్కన సిమెంట్ కాంక్రీట్ వాల్ లేకపోవడం వల్ల, మట్టి ఉండడం వల్ల ఎలుకలు ఉంటాయి, కొంతమంది పెద్ద పెద్ద పాములు ఉంటాయి, ఇవన్నీ కూడా రంధ్రాలు పెట్టుకుని పోతా ఉంటాయి.
ఈ రంధ్రాలు ఈ పక్క నుంచి ఆ చెరువులోకి వెళ్ళిపోతా ఉంటాయి. దాన్ని సీపేజ్ అంటారు. అక్కడ రంధ్రాలు ఏర్పడి వచ్చిన నీళ్ళన్నీ కూడా రంధ్రాల్లోకి వెళ్ళిపోతూ రకరకాల సమస్యలు, కొంతమంది తవ్వేస్తా ఉంటారు, కొంతమంది దీంట్లో నీళ్లు దొంగలించాలని పైపులు పెట్టి లోడ్ చేస్తా ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదే విధంగా కింద కూడా కాంక్రీట్ వాల్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, మీరు ఇక్కడ చూస్తే కొంచెం ఈ కింద కాంక్రీట్ వాల్ లేకపోవడం వల్ల మీరు ఇక్కడ చూస్తే కింద నీళ్లు ఇంకిపోయే ప్రమాదం కూడా ఉంది. కింద మట్టి ఉంటది కదా, మట్టిలో నీళ్లు ఎంత వచ్చినా సరే లోపలికి బావిలో నీళ్లు లాగా ఇంకిపోతూ ఉంటాయి కూడా. ఇది కూడా ఓ ప్రమాదం. వీటిలన్నింటినీ అరికట్టాలన్న ఉద్దేశంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 2 ప్రభుత్వాలు కలిపి దీన్ని వాళ్ళు కొంత డబ్బులు, వాళ్ళకి కొంత డబ్బులు వేసుకొని ఈ లైనింగ్ పనులు మనం ఏర్పాటు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 23 కిలోమీటర్ల పాటున లైనింగ్ పనులు ఏర్పాటు చేస్తాం. లైనింగ్ కూడా స్పష్టంగా మీరు చూస్తా ఉన్నారు. ఈ వైపున ఒక స్లోపు, ఆ వైపున స్లోప్ పెట్టి కిందంతా కూడా ఆ మట్టి క్లీన్ చేసి మొత్తం కూడా కాంక్రీట్ చేశారు. మీరు ఆ వైపు చూడండి. మీరు ఇక్కడ వర్క్స్ జాగ్రత్తగా గమనించండి. అక్కడ మీకు లైనింగ్ క్లియర్ గా వస్తుంది. జేసీబీలు ఆ వైపున చూశారు, ఏ వైపున దొరుకుతున్నాయి. ఈ వైపున అంటే కెనాల్ కుంటే కుడి వైపున, ఎడమ వైపున 2 వైపున కూడా కాంక్రీట్ వాల్ ఉంటది. కింద కూడా మనము ఫ్లోరింగ్ వేసినట్టుగా సిమెంట్ ఫ్లోరింగ్ వేస్తారు. దీనికి స్పెసిఫికేషన్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. దీన్ని పనులు మొదలు పెట్టాం. ఈ పనులు చేయాలని 2021లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతిపాదనలు వచ్చినాయి. అప్పుడు పని జరగలేదు. అప్పుడు టెండర్లు వచ్చినప్పటికి కూడా డబ్బులు రావేమో అని, అప్పుడు ఆర్థిక పరిస్థితులు సరిగా లేవని పనులు ముందుకు పోలేదు, అది ఆగిపోయినాయి. సరే, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పలుమార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పిన మీరందరూ చూశారు ఫోటోల్లో, వీడియోలో. ఎన్నోసార్లు మనం ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే అదే విధంగా ఎగువ కాలకు సంబంధించినటువంటి అక్కడున్న ఎమ్మెల్యేలు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా అడుగుతుండడం వల్ల ఈ పనులు ముందుకు వచ్చినాయి. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు పనులు యాక్టివ్ గా మొదలయ్యాయి. మనం ఏప్రిల్ 15 వరకు కూడా మంచినీళ్ళు, ఎందుకంటే ఆదోనికి మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు కావాలంటే కూడా దీంట్లో నుంచే రావాలి. కాబట్టి ఏప్రిల్ 15 వరకు కూడా ఈ మంచినీళ్లు ఇక్కడి నుంచే వస్తూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ అయిపోయిన తర్వాత మే 1వ తారీఖు, మే 5వ తారీఖు నుంచి పనులు మొదలైనవి. నెల రోజులు కాలేదు, అప్పటికే వర్షాలు వస్తా ఉన్నాయి. పనులు ఈ సంవత్సరం పూర్తయ్యే అవకాశం లేదు, కొనసాగుతాయి. నీళ్లు లేనప్పుడే చేయాలి కదా, నీళ్లు ఉంటే చేయలేరు ఈ పనులన్నీ కూడా. కాబట్టి ఎంతవరకు ఈ వర్షాలు, ఋతుపవనాలు మొదలయ్యి వర్షాలు పూర్తిగా పడే స్థాయి వచ్చేదాకా ఇంకో 10 రోజులు జరిగే అవకాశం ఉంది. ఇంకో మాక్సిమం వారం 10 రోజుల తర్వాత పనులు ఆగిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొనసాగిస్తే పనులు చేస్తాం. నెక్స్ట్ టైం ఎక్కువ మంది మ్యాన్ పవర్ ని పెట్టుకోవాలన్నా ఇక్కడ మన సృజన్ గారు ఉన్నారు. ఈయన కాంట్రాక్టర్, ఈ యాక్టివిటీకి సంబంధించిన కాంట్రాక్టర్. పాపం యువకుడు, ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తి. ఇక్కడే కష్టపడి రాత్రి పగలు ఉండి చేయిస్తున్నాను సార్, పర్సనల్ గా నేను చేయిస్తున్నా అని చెప్తున్నాడు. ఇక్కడ డిఈ గారు, ఇంజనీర్ గారు ఉన్నారు. టీబీ డ్యామ్ డిఈ గారు భాషా గారు, ఆయన కూడా ఉన్నారు. ఆయన నిరంతరం దీన్ని పర్యవేక్షిస్తా ఉన్నాడు. ఎందుకంటే 1955 సంవత్సరం తర్వాత ఇప్పటిదాకా ఈ పని జరగలేదు. దీనివల్ల ఎంత నష్టపోయి ఉంటామో ఆలోచన చేయండి. ఎన్ని నీళ్లు వృధా అయి ఉంటాయో ఆలోచన చేయండి. దీన్ని సరి చేసుకోవాలంటే ఇది దగ్గరుండి చేయించుకోవాలని నా అభిమతం. ఎందుకంటే ఏదో చేసినామంటే ఇప్పుడు నేను కూడా ఎమ్మెల్యే, కాంట్రాక్టర్ జరగనియండి, కాంట్రాక్టర్ ఏమండి అంత బాగా జరుగుతా ఉంది అంటే ఆయన అంత బాగుంది అంటే, డిఈ గారికి ఫోన్ చేసి ఏమంటే అంత బాగుంది అంటే అంత బాగుంది అంటే అది వేరే. నేను ఎమ్మెల్యేగా భావితరాల కోసం, ఆదోని భవిష్యత్తుకి మంచినీళ్లు రావడానికి, తాగే నీళ్ల కోసమైనా సరే, ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం చేసే రైతుల కోసమైనా సరే, ఒక్క చుక్క నీళ్లు వృధా కాకుండా దీన్ని ఏర్పాటు చేసుకోవడానికి మంచి క్వాలిటీతో కట్టించుకోగలిగితే రాబోయే 50 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతోనే నేను వ్యక్తిగతంగా దీన్ని పర్యవేక్షించడానికి వచ్చాను. పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యని చెప్పంగానే నేను ఒకసారి వచ్చి వ్యక్తిగతంగా చూస్తానని చెప్పిన. ఈ రోజు నుంచి కూడా వారం 10 రోజులకు ఒకసారి, వారం 10 రోజులు పని జరుగుతున్న రోజులు నేను కూడా పర్యవేక్షణ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు కూడా దీన్ని మొదలుపెట్టి దీన్ని సక్సెస్ఫుల్ గా చేయగలిగితే నా కళ ఏదైతే ఉందో, ఈ ఆదోని నియోజకవర్గానికి తుంగభద్ర నుంచి వచ్చే నీళ్ళల్లో ఒక చుక్క కూడా వృధా కాకుండా ఉపయోగించుకోవాలన్న నా కళ. అలాగే రైతులకి ఎక్కువ కాలం పంటలు పండించాలన్న, ఎక్కువ పంట పండించాలి, ఎక్కువ ఆయకట్టు రావాలన్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దీన్ని నెరవేర్చుకునే పనిలో ఉన్నాం.
ఎన్ని కోట్లు సార్ మొత్తము మన మన పరిధిలో ఎంత వరకు జరుగుతుంది సార్ ఎన్ని కిలోమీటర్లు? ఆదోని నియోజకవర్గ పరిధి వరకు 23 కిలోమీటర్ల పని జరుగుతోంది. ఎస్టిమేషన్స్ రకరకాలుగా ఉన్నాయి, దాన్ని క్రాస్ చెక్ చేసి కరెక్ట్ ఫిగర్ చెప్తే బాగుంటది. నేను దాన్ని చూసి చెప్తాను మీకు. మీరందరూ చూస్తాను పనులు చేయడం చూశారు, నేను టేప్ పెట్టి కూడా కొలిచాను చివరికి. అంటే కరెక్ట్ గా క్వాలిటీ వర్క్ జరుగుతా ఉందా, మరి చెప్పింది ఏదైతే బుక్ లో చూపిస్తున్నారో అది వేస్తున్నారా అని కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించిన పనులన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. మొత్తం వర్క్ నాకు సంబంధించిన వరకు 100 కోట్ల రూపాయలకు మించిన పనులు ఉంటాయి ఈ 2-3 సంవత్సరాల్లో జరగాలని ఒక అంచనా పెట్టుకొని ఉన్నట్టున్నాం. పూర్తి సమాచారం తీసుకుంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది తప్ప తక్కువగా ఉండే అవకాశం లేదు. ఈ రోజు చూసినంత వరకు కూడా సంతృప్తిగానే ఉంది. బట్ ఇంకా నేను క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంది. నేను ఒకసారి మరింత డీటెయిల్స్ తెలుసుకొని మళ్ళీ కాంట్రాక్టర్ గా యువకుడు, చదువుకున్నవాడు, మంచివాడు కాబట్టి అతను కూడా యాక్టివ్ గా ఉన్నాడు, సిన్సియర్ గా చేస్తాడన్న నమ్మకం నాకుంది. చూద్దాం, ఎక్కడన్నా తేడాలు వస్తే మాత్రం డెఫినెట్ గా మన కాంట్రాక్టర్ ముందు పెట్టుకుని డీఎల్ ముందు పెట్టుకుని మాట్లాడతాం. టోటల్ 300 కోట్లు చెప్పారు సార్ వర్క్ అయితే. కాదు అంటే 163 కోట్ల రూపాయలు మొత్తం అని పేపర్ లో ఉంది. కానీ తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుంది కూడా, మనం చెప్పలేం. 100 కోట్లకు మించే ఉంటది. కానీ ఒకే సంవత్సరం పూర్తిగా 2-3 సంవత్సరాలు పట్టొచ్చు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ నెల రోజుల్లో మనం 23 కిలోమీటర్లు 2 కిలోమీటర్లే వేయగలిగినాం. అంటే ఈ 2 కిలోమీటర్లు అంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్ కే ఇంకా వర్షాలు పడిపోతున్నాయి, మీరు చూస్తా ఉన్నారు. ఇప్పటికే పనులు జరుగుతాయి, జరగవని అనుమానంగా ఉంది. కానీ ఏదో అవ్వాలి కదా, వర్షం వచ్చినప్పుడు వేసేసినారు అనుకోండి, అది తేడా వచ్చింది, మళ్ళీ ఎవరికి కష్టం? మనకు ఇబ్బందే, కాంట్రాక్టర్కి ఇబ్బంది. అందువల్ల నేను కాంట్రాక్టర్ కూడా చెప్తాను, తొందరపడాల్సిన అవసరం లేదు. మంచి క్వాలిటీతో వర్క్ చేయాలా అని ఆఫీసర్లని, కాంట్రాక్టర్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నాకు నమ్మకం ఉంది, దగ్గరుండి చేయించుకోగలమనే నమ్మకం మనకుంది. వర్షాలు పడితే ఇంక నీళ్లు వచ్చేస్తాయి. నువ్వు కాలంలో నుంచి డ్యామ్ వదలడం వేరే, అంటే అక్కడ డ్యామ్ నిండితేనే నీళ్లు వదిలిపెట్టాలి. మనకి డ్యామ్ నిండడానికి మొదటి వారం దాటాలి. జూలై మొదటి వారానికి కానీ నీళ్లు డ్యామ్ లో పూర్తిగా నిండిపోయి తూములు ఎత్తాల్సిన అవసరం ఉండదు. కానీ వర్షం పడగానే పనులు చేయడం కుదరదు ఇంకా. ఎందుకంటే కింద స్లాబ్ కూడా వేయాలి కదా, పక్కన వాల్స్ అయితే కట్టొచ్చు కానీ కింద స్లాబ్ వేయాలిగా. స్లాబ్ కు నీళ్లు ఉండకూడదు కదా, అది కూడా. రైతులు కూడా నీటి కోసం ఎదురు చూస్తున్నారు సార్. మన వర్షం పడినాయి, మనం నారు పడేసుకుందామా, ఏం చేసుకుందాం అనేది వ్యవసాయం సిద్ధమవుతున్నారు సార్. అంటే ఇప్పుడు మనం అనుకున్న దానికంటే ముందుగా వర్షాలు పడే పరిస్థితి ఉంది. ఋతుపవనాలు కూడా అనుకున్న దానికంటే ఒక వారం ముందుగానే వస్తా ఉన్నాయి. కొంతమంది రైతులు తొందరపడిపోయి ఇదిగో వర్షం వచ్చేస్తాను, ఇదిగో నల్లగా అయిపోయింది, ఇదిగో వచ్చింది అనే కొంతమంది అంచనాలతో వెంటనే విత్తనాలు వేసేయడము, తొందరపడి చేయడం కూడా చేస్తా ఉన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని విత్తనాలు వేయాలని నేను వాళ్ళకి సలహా ఇస్తాను. ఎందుకంటే విత్తనాలు వేసేస్తాం, ఇప్పుడు ఏదో కొన్ని చినుకులు పడతాయి, విత్తనాలు వేసేస్తాం, తర్వాత వర్షం లేట్ అయితే వచ్చే ఇబ్బందులు ఏమిటి అనేది వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు వేస్తా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా మంచి వాతావరణమే ఉంటుంది, వర్షాలు బాగా పడతాయి. ఆదోని నియోజకవర్గంలో లేదా కర్నూలు పార్లమెంట్ అంతా కూడా మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. దీన్ని ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాల్సిందిగా నేను రైతులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఇప్పటిదాకా మీకు చెప్పినటువంటి మెయిన్ కెనాల్కు సంబంధించిన వర్కులు. అంటే తుంగభద్ర దిగువ కాలువకు సంబంధించిన పనులు మీకు చెప్పాను. పెద్ద ఎత్తున ఈ 2-3 సంవత్సరాల్లో 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పినాను. ఈ పనులు నేను పర్యవేక్షించడం చూశారు మీరు. దీనికి కనెక్టెడ్ గా, అంటే దీంట్లో నీళ్లు వస్తాయి, ఈ నీళ్లని మనము కాలువల ద్వారా వ్యవసాయానికి మళ్లించేటువంటి తూములు లాంటివి ఉంటాయి. తూములు, కాలువలు, పైప్ లైన్లు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని కూడా రిపేర్ చేయడానికి ప్రభుత్వం దగ్గర నుంచి మనకు అనుమతి వచ్చింది. అది సుమారుగా 1,09,00,000 రూపాయలతో ఈ సంవత్సరమే మనం అక్కడ పనులు పెట్టినాం. ఎందుకంటే ఎండ ఉన్న టైంలోనే ఇక్కడ పనులు జరుగుతున్నప్పుడే ఆ తూములు, కాలువలు, పైప్ లైన్లు కూడా వేసుకోవాలన్న ఉద్దేశంతో సుమారుగా 13 ప్రదేశాల్లో మనము ఆయకట్టు సుమారుగా 7,000 ఎకరాలకు సంబంధించినటువంటి
7,000 ఎకరాల ఆయకట్టుకు సంబంధించినటువంటి నీళ్ళిచ్చే పనులు కూడా, అంటే అవి కూడా అంతే, ఎప్పుడో వేశారు మనం వాటిని. దాన్ని మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉంది, కొన్ని చోట్ల రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది, తూముల్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి కూడా సైమల్టేనియస్ గా పనులు మొదలు పెడతా ఉన్నాం. నేను ఒక రోజు తీసుకెళ్లి అందరినీ చూపిస్తాను. అక్కడ జరుగుతున్న వర్కులు మొదలవ్వగానే అవి కూడా ఈ 2-3 రోజుల్లో పనులు మొదలవుతాయి. ఎందుకంటే ఇవి చేస్తున్నప్పుడే దేవుడు కరుణించి వర్షం తక్కువ వస్తే, లేదా వర్షం ఇంకా 1-10 రోజులు డిలే అయితే ఆ పనులు కూడా వీళ్ళని తొందరగా పూర్తి చేసే పనిలో ఉన్నాం. మన పెద్ద హరివానం అయితేనేమి, బైచిగేరి అయితేనేమి, బసాపురం అయితేనేమి, మిగతా ప్రాంతాలు చిన్న హరివాణము, పెద్ద హరివాణం, సంతెకోలూరు, మధిర, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఉన్నటువంటి ఈ డిజైన్లతో ఉన్నటువంటి మనము యాక్టివిటీని అంతా కూడా జాగ్రత్తగా పూర్తి చేసే పనిలో ఈ వారం 10 రోజులు ఉంటాం. ఎందుకంటే పూర్తిగా వర్షాలు పడిన తర్వాత చాలా కష్టం అవుతుంది మనకి ఈ పనులన్నీ చేసుకోవడం. ఎందుకంటే ఇవన్నీ చేస్తేనే నీళ్ల లీకులు తగ్గించుకోవడం సాధ్యమవుతుంది, అనుకున్న ప్రతి ఒక్క చుక్క నీటిని వాడుకోవడం సాధ్యమవుతుంది. అందువల్ల ఆదోని రైతులకి, ఆదోని ప్రజలకి, టౌన్ లో కూడా మంచినీళ్లు తాగడానికి అవసరమైన అన్ని పనులని ఈ వేసవిలో పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నాం. Let's blow away it all. 부서진 꿈과 상처 모든 것이 두려움. Yeah, we'll fix everything. 날 숨기든 너에게 다가가 감추인 네 날개를 높이 들어. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring on the miraculous light. 두렵지 않아 너와 날 메카닉은 승리의 guardian. 승리의 guardian. Run to the end of the sky, yeah. Bring on the lights. 새로운 걸 줄게. Oh no, yeah, yeah. Now we run to the end of the sky, yeah. 새로운 너와 나 이제 시작돼. 우리 이야기, yeah. Now we're breaking all the rules that don't need to become true. Hanging up dip the mirror set we're built up. 안 기다려 나는 love finesse booze. Oh yeah, yeah, yeah. Can you feel the brand new heat? 감춰진 나의 알게를 높이 들어 맘 깊이 파고든 너와 나의 메카닉. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring on the miraculous light. 두렵지 않아 너와 나의 메카닉은